డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం డయేరియా రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల అధికారులతో సీఎం మాట్లాడారు. శ్రీకాకుళం రాజమండ్రి ఘటనల్లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై సీఎం వాకప్ చేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి బాధితుల ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక వీరిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు సీఎం. శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపివేశామని, ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నామని సీఎంకు వివరించారు అధికారులు. రాజమండ్రి పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్కు పంపామన్నారు. శాఖాపరంగా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వెల్లడించారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.